ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. యూనిఫాములు, మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటినీ మెరుగుపరిచామని లోకేష్ అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులకు మెరుగైన సాంకేతికత అందిస్తున్నామని వివరించారు. నెల్లూరులో ఆధునీకరించిన విఆర్ పాఠశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ను సిద్ధం చేశారు. తరగతి గదులను సందర్శించిన మంత్రి డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. లైబ్రరీల పుస్తకాలను పరిశీలించారు. అంతకుముందు P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన పొంగూరు సరణి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మంత్రి లోకేష్ సత్కరించారు. అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించి విద్యార్థులతో క్రికెట్, వాలీబాల్ ఆడారు. RSR స్కూల్ను దత్తత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఘన చరిత్ర ఉన్న విఆర్ స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. వెంకయ్యనాయుడు, SP బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు. అలానే సోమిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్లు ఇదే పాఠశాల నుంచి వచ్చిన వారని అన్నారు. మూతబడిన విఆర్ హైస్కూల్ను తిరిగి తెరిపించిన ఘనత మంత్రి నారాయణదేనని వ్యక్తిగతంగా తీసుకుని పాఠశాల ప్రారంభానికి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చని మంత్రి లోకేష్ అన్నారు. ఏ పాఠశాలలో లేని వసతులు ఇక్కడ ఉన్నాయని లోకేష్ వివరించారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు పాఠశాలను దత్తత తీసుకున్నానని, మౌలిక సదుపాయాలు, ఫలితాల విషయాల్లోనూ నేను పోటీ పడతానని చెప్పారు. సవాళ్లను స్వీకరించేందుకు అలవాటు పడాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయాను, కానీ కసిగా పనిచేశానని అన్నారు. గత 5 ఏళ్లలో ఎంతో కష్టపడ్డానని, దాని ఫలితమే ఇప్పుడు మంగళగిరి చరిత్రలో ఎప్పుడూ రాని మెజారిటీతో గెలిచానని మంత్రి లోకేష్ అన్నారు. రాజకీయాలు మనం మాట్లాడకూడదు, ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు. మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లల్ని అడిగా, ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు. అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒక రోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారన్న. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టా. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులను ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల, క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశానికి జిల్లా అధికారులు సమయపాలన పాటించుకుంటే సస్పెన్షన్ చేసేందుకు వెనుకాడబోమని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. ఉదయం 9:30 గంటలకల్లా గ్రీవెన్స్ హాల్కు జిల్లా అధికారులు చేరుకోవాలని, ఆలస్యమైతే వేటు తప్పదన్నారు. 10 గంటలకల్లా హాజరు పట్టికను తమ ముందు ఉంచాలని, ముందస్తు అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చిన గైర్హాజరైన అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా అధికారులకు కలెక్టర్ నుంచి ఊహించని సంఘటన ఎదురైంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి గ్రీవెన్స్కు ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి నుంచి అధికారులకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం మేరకు ఉదయం 9:30 గంటలకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గ్రీవెన్స్ హాల్కు చేరుకున్నారు. కొందరు అధికారులు సమావేశానికి ఆలస్యంగా రావడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఒకంత అసహనానికి గురై ఆలస్యంగా చేరుకున్న అధికారులకు తుది హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తోందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించి సమీక్షను నిర్వహించి మరింత పారదర్శకతతో పాటు అర్జీల పరిష్కారంలో ఎదురయ్యే సమస్యలపై సమీక్షించి పరిష్కారం చూపేందుకు 9:30 గంటలకల్లా గ్రీవెన్స్కు హాజరు కావాలని పంపిన సమాచారాన్ని కొందరు జిల్లా అధికారులు బేఖాతరు చేయటం, విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తోందన్నారు.
ఇకపై ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనన్నారు. 9:30 గంటలకు గ్రీవెన్స్ హాల్ డోర్లు మూసివేయాలని సంబంధిత సిబ్బందికి కలెక్టర్ హుకుం జారీ చేశారు. సమయపాలన అధికారుల పనితీరుకు కొలమానమని అన్నారు. టీం ఎన్టీఆర్ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ జిల్లాను అగ్రగామిగా నిలవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 53, పోలీసు 23, ఏఎంయూడి 17, పౌర సరఫరాలు 6, హెల్త్ 6, పంచాయతీరాజ్ 6, కలెక్టరేట్ విద్య 3, డిఆర్డీఏ 3, వ్యవసాయం 2, డ్వామా 2, విద్య 2, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, సర్వే 2, ఏపీసీపీ, డీసీఎల్, ఏపీఎస్డబ్ల్యూ, ఆర్ఐఈఎస్, విభిన్న ప్రతిభావంతులు, అగ్నిమాపకాలు, కేడీసీసీ బ్యాంకు, ఎల్డీఎం, గనులు మరియు భూగర్భ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, ఆర్ఐఓ, ఆర్డబ్ల్యూఎస్, రవాణాకు సంబంధించి ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 138 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరీ దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు కూరగాయలను వితరణగా సమర్పించారు. శాకంబరీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తగిన సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూమిపై సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరీదేవి ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయాన్ని, రాజగోపురం వద్ద నవదుర్గలను కూరగాయలతో అలంకరిస్తున్నారు. మొత్తం 25 టన్నులకు పైగా వివిధ రకాల కూరగాయలు, పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు కూరగాయలను వితరణగా సమర్పించారు. శాకంబరీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తగిన సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూమిపై సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ అమ్మవారు అంటేనే ప్రకృతి అని, ప్రకృతిలో లభ్యమయ్యే కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలతో అలంకరణ అంటేనే అమ్మవారికి ప్రీతికరమని అన్నారు. ఈరోజు శాకంబరీ ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో, వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈ రోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకంబరీ 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇంటింటికి రెట్టింపు సంక్షేమం అందిస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలు తెలుసుకోవడమే కాకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వం తెలుసుకునేలా సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంకు శ్రీకారం చుట్టామని అన్నారు. నగరంలోని గుణదల సాయి మెస్ ఏరియాలో ఏర్పాటు చేసిన సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రతిరోజులా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం కరపత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్లుగా యాప్ ప్రవేశపెట్టి సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలు తెలుసుకోవటమే కాకుండా ప్రజల సమస్యలు ప్రభుత్వం తెలుసుకునేలా సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. P4 అనే ఉన్నత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మార్గదర్శకుల ద్వారా కడు పేదవారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. బంగారు కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో వీళ్ళ బంగారు కుటుంబంగా చేసి మార్గదర్శులుగా ఒకళ్ళకి ఆ వారిని అడాప్ట్ చేసుకునే బాధ్యత అప్పగిస్తామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే ఆ మార్గదర్శిని ఎంపిక చేసి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటాం. మార్గదర్శులు వచ్చేది ఆలస్యం అయితే పార్టీ పరంగా ఈ యొక్క నియోజకవర్గ
శాసనసభ్యుడిగా పార్టీ అంతా కలిపి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ పిల్లని చదివించడం, ఆ తల్లికి పోషణ కల్పించడం, ఇవన్నీ కూడా అంటే P4 కాన్సెప్టు ఏ విధంగా తయారు చేయబడి చెప్పడానికి ఆఖరికి మార్గదర్శకులు రావడానికి అనేక మంది ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. మార్గదర్శకులు రావటం ఆలస్యమైనా వీళ్ళకి జరిగే సహాయం మాత్రం ఆగదని తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి అందరూ కూడా, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఆషాఢ మాస సారె ఉత్సవాలు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులు, ఆలయాలకు సంబంధించిన భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం అమ్మను దర్శించుకొని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్ర బృందాలు, భక్త బృందాలు, స్థానికులు బృందాలుగా ఏర్పడి సారెను తీసుకొని దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి సారె తీసుకొచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. మహామండపం 6వ అంతస్తులో ఆషాఢ సారె సమర్పణకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ మార్గంలో ప్రధాన ఆలయంలోకి చేరుకొని అమ్మవారికి సారె చూపించి అమ్మవారి దర్శనం చేసుకొని 6వ అంతస్తులో సారె సమర్పిస్తున్నారు. వేదమంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలతో భక్తులు అమ్మవారికి సారె పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఆషాఢ సారె సమర్పిస్తున్నామని భక్తులు తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొని సారె సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ సీతన్నపేటలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, మద్దినేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ ప్రతి గడపకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు నేరుగా తెలియజేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని, అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని, ఇది తమ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. అడగడానికి మరొకసారి మళ్ళీ మా అధినేత చెప్పిన దాని ప్రకారం ప్రతి ఇంటికి మేము కార్యక్రమం వెళ్తున్నాము. వెళ్ళిన దాని ప్రకారం వాళ్ళ ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదు, అందరూ బాగున్నామని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి. 100లో ఇప్పుడు 100 ఇళ్ళు తిరిగితే ఒక్క ఇల్లు ఎక్కడన్నా 1 అరా తప్ప అందరూ 99 మంది ప్రశాంతంగా ఉన్నాము, అందరం బాగున్నాము, మంచి పరిపాలన జరుగుతుంది, మా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు అన్నీ బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. 1 అరా ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ చేస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే మా ప్రభుత్వం అన్నీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజలందరూ కూడా వారికి ఏ విధంగా మేము మద్దతు తెలియజేసాం, మా అవసరాలు ఏ విధంగా ప్రభుత్వం తీరుస్తుంది అని తెలియజేసే విధంగా ఇక్కడున్న ప్రజలు ప్రతి వాళ్ళు కూడా తల్లికి వందనం పడిందా, మీకు పెన్షన్ వస్తుందా, మీకు ఇంకేదైనా అవసరాలు ఉన్నాయా అని కూడా, కొంతమంది వృద్ధులైతే మాకు ఆపరేషన్ చేయించండి అంటే కూడా ఎమ్మెల్యే గారు స్వతంత్రంగా నేను బాధ్యతగా నేను చేపిస్తానని అటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు అటువంటి మంచి ఎమ్మెల్యే ఉండడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన జలజీవన్ మిషన్ పథకం ద్వారా 20,000 కోట్ల రూపాయలతో గ్రామాలకు కృష్ణానది నీళ్లు ఇచ్చేందుకు టెండర్లు పిలవటం జరిగిందని తెలిపారు. గండిగుంట గ్రామానికి కృష్ణానది నీళ్లు రాబోతున్నాయని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ అర్జీలను ఎమ్మెల్యేకు అందజేసి సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గండిగుంట గ్రామంలో డ్రైనేజీ రోడ్ల సమస్యలను పరిష్కరిస్తే ఇంకా పెద్ద సమస్యలు ఏం ఉండవని అన్నారు. గండిగుంట గ్రామానికి కృష్ణా నీళ్లు రాబోతున్నాయని అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే గత వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం పథకాన్ని రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీతో మాట్లాడి పథకాన్ని మళ్లీ తీసుకురావడం జరిగిందన్నారు. 20,000 కోట్ల రూపాయలతో గ్రామాల్లో కృష్ణా నీరు అందించేందుకు టెండర్లు పిలవటం జరిగిందని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త వ్యర్థాలను సైడు కాలువల్లో వేయవద్దని, చెత్తబుట్టలో వేస్తే పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 80 నుంచి 90% జబ్బులకు మందులిస్తున్నారని, అన్ని స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. బీపీ, షుగర్, జలుబు, దగ్గు, జ్వరానికి మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మరి గత ప్రభుత్వం వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించేశారు. ఇంకొకటి, మీ ఊరికి కృష్ణా నది నీళ్లు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే బోర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తా ఉన్నారో, జల జీవన్ పథకం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులు ఉపయోగించుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 10 పైసలో 20 పైసలో వాళ్ళ వాటా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల జలజీవన్ యొక్క పథకం క్యాన్సిల్ అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ జలజీవన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ గ్రామాలన్నిటికీ కూడా బోర్ వాటర్ కాకుండా కృష్ణా రివర్ వాటర్ ఇవ్వడానికి 20,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలవడం జరిగింది. ఇది కేవలం పల్లెలకు మాత్రం ఈ జల్ జీవన్ పథకం. ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురమిత్రలో వచ్చే ప్రతి సమస్యను ఖచ్చితంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించడమే కాకుండా జోనల్ కార్యాలయం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. గత వారం ఫిర్యాదు చేసిన దరఖాస్తుల్లో పునరావృతమైన ఫిర్యాదులను సమీక్షించారు. పునరావృతం అవ్వకుండా ప్రజల ఫిర్యాదులను ఎలా పరిగణించాలి, ఎలా పరిశీలించాలి, ఎలా పరిష్కరించాలి వంటి అంశాలపై అధికారులకు సూచించారు. తదుపరి పురమిత్ర యాప్ ద్వారా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు వంటి అంశాలపై చర్చించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురమిత్రలో వచ్చే ప్రతి సమస్యను ఖచ్చితంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 22 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 10, ఇంజనీరింగ్ 8, వైద్య మరియు ఆరోగ్యం 1, హార్టికల్చర్ 3 మొత్తం కలిసి 22 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాజంలో పేదరిక నిర్మూలనకు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల యాజమాన్యాన్ని కోరారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ సామాజిక స్పృహ కలిగిన శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థలు ఈ కార్యక్రమంలో మరింత భాగస్వామ్యం కావాలని, పేదరిక నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. జిల్లాలో తాము గుర్తించిన గ్రామాలలో నచ్చిన గ్రామం లేదా కుటుంబాలను దత్తత తీసుకోవాలని, లేదా సంస్థలోని బోధనేతర సిబ్బంది, తోట పని, పారిశుద్ధ్యం, వంట చేసేవారు, డైరీలో పనిచేసే వారిని దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఉయ్యూరు మండలంలోని శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థలను సందర్శించారు. సంస్థ చైర్మన్ మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యశేఖర్ తదితరులతో చైర్మన్ ఛాంబర్లో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. P4 ఒక వినూత్నమైన కార్యక్రమమని పేర్కొంటూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన ధనికులను గుర్తించి వారిని బంగారు కుటుంబాలతో ఆన్లైన్లో అనుసంధానం చేసి పేదలను దత్తత తీసుకొని వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారిలో అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయటం, వస్తు సేవల రూపంలో చేయూత అందించటం, పిల్లల చదువుకు ఖర్చును భరించటం, ఇళ్ల నిర్మాణాలకు సహకారం అందించటం, ఉపాధి కల్పించటం తదితర సేవలను మార్గదర్శకుల ద్వారా అందించి పేదల స్థితిగతులను మార్చాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. సామాజిక స్పృహ కలిగిన శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థలు ఈ కార్యక్రమంలో మరింత భాగస్వామ్యం కావాలని, పేదరిక నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం P4 కార్యక్రమంపై స్పందించిన సంస్థ చైర్మన్ మాట్లాడుతూ కార్యక్రమం లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కులమత ప్రాంత పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. వర్షాకాలం దృష్ట్యా కొండ ప్రాంతంలో ప్రమాదకరమైన నివాసాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే తరలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పని ఇచ్చినా ప్రతి కాంట్రాక్టర్ పని పూర్తి చేయాలని అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా పంజా సెంటర్, చిట్టినగర్, కబేళా, లేబర్ కాలనీ, వర్క్షాప్ రోడ్డు, కుమరిపాలెం సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొండ ప్రాంతాలలో ప్రమాదానికి అవకాశం ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి నుంచి తరలించి వారికి సురక్షితమైన ఇళ్లను కేటాయించాలని, కబేళాలో JNNURM ఇళ్లను పరిశీలించి అధికారులను ఆదేశించారు. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా చిట్టినగర్లో ఉన్న నైట్ షెల్టర్ హోమ్స్లో అక్కడ వచ్చే నిరాశ్రయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నగరంలోని నిరాశ్రయులందరికీ షెల్టర్ హోమ్స్లో వసతి కల్పించాలని, అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు. పంజా సెంటర్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. లేబర్ కాలనీలో జరుగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో అన్నా క్యాంటీన్ పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను అభినందిస్తూ నగర పరిధిలో గల అన్ని అన్నా క్యాంటీన్లలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పని ఇచ్చిన ప్రతి కాంట్రాక్టర్ పని పూర్తి చేయాలని అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన తదితరులు పాల్గొన్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు బారా షాహిద్ దర్గాకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. కోర్కెల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు బారా షాహిద్ దర్గాకు రెండవ రోజు భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. బారా షాహీదుల దర్శనానికి భక్తులు బారులు తీరారు. పురుషులు, మహిళలకు వేరువేరుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో రహదారిపైన భక్తులు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉంటూ బారా షాహీదులను దర్శించుకుంటున్నారు. కోరికల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సరదాగా చెరువులో స్నానమాచరించి కోరికల రొట్టెలు మార్చుకుంటున్నారు. 7 ఘాట్లలో 12 రకాల కోరికల రొట్టెలు మార్చుకునే బోర్డులు ఏర్పాటు చేశారు. విద్య, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఇల్లు, వివిధ రకాల కోరికల రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. ఆ రొట్టెలను పవిత్రంగా సేవిస్తారు. తమ కోరికలు నెరవేరిన వారు వచ్చే సంవత్సరం ఆ రొట్టెలను తీసుకొచ్చి మరొకరికి అందిస్తారు. కాగా ఈ రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అపరిశుభ్రతకు తావు లేకుండా కార్పొరేషన్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. రొట్టెల పండుగ ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు.
పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజకీయ అవకాశాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ నాయకుడు నాగుల్ మీరా అన్నారు. తనపై అసంతృప్తితోనే ప్రజలు కూటమికి ఓట్లు వేశారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడని, అసంతృప్తితో కాదు వద్దని ఓట్లు వేశారని చెప్పారు. భవిష్యత్తులో కూడా జగన్ వద్దనుకునేటట్లు నేడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని, రైల్వే జోన్ తీసుకొచ్చామని, అమరావతి శరవేగంగా పూర్తి కాబోతుందని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్లో టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగుల్ మీరా పాల్గొన్నారు. బడుగు వెంకన్న పార్టీ శ్రేణులతో కలిసి నాగుల్ మీరా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నవి లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తున్నామని, గతంలో కంటే పాలన చాలా బాగుందని ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో ప్రభుత్వ పథకం ఏదో ఒకటి లభిస్తూనే ఉందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6లో దాదాపు 5 అమలు చేశామని చెప్పారు. చంద్రబాబు లక్ష్యం ఒకటేనని, సంపద సృష్టించడమని, ఆ సంపద ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కలగాలి, మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 164 సీట్లు ఇచ్చారు. ఇవాళ వైసీపీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు చాలా స్వచ్ఛందంగా గతం కంటే చాలా బాగుంది పాలన అని చెప్తా ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకం ఏదో ఒకటి అందుతూ ఉంది. తల్లికి వందనం కానివ్వండి, లేకపోతే గ్యాస్ బండ కానివ్వండి, లేదంటే పెన్షన్ కానివ్వండి, ప్రతి పేదవాడికి ఏదో ఒక రకంగా అన్న క్యాంటీన్ల విషయాల్లో కానివ్వండి, ఏదైతే కష్టాల్లో ఉన్నా సూపర్ 6 ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చామో దాంట్లో దాదాపుగా రేపు ఆగస్టు నుంచి కూడా మహిళలకు ఫ్రీ బస్ పెట్టబోతా ఉన్నాం. అంటే దాదాపుగా 5 పూర్తి చేసాం. ఇప్పటికీ కష్టాల్లో ఉన్న 10 లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం. 1,40,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇది కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి అని ప్రతి కార్పొరేషన్ మీద అప్పు చేశాడు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు బడుగు వెంకన్న మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆశీస్సులతో నాగుల్ మీరా ఆధ్వర్యంలో 49వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందాయా లేదా తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు. ఈరోజు నాగుల్ మీరా గారి ఆధ్వర్యంలో 49వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ సమస్య తెలుసుకొని ఆ సమస్య ఏమున్నాయని పరిష్కరించడానికి దాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందినే లేదా ఆ పథకాలను కూడా వివరించుకుంటూ అందిన ఆ సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క సమస్య కూడా తెలుసుకుంటూ ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా వాటర్ సమస్య, కరెంట్ సమస్య, ఆరోగ్య సమస్య, ఇంకా పెన్షన్ సమస్య ఏమున్నాయో ప్రతి ఒక్క సమస్య కూడా తెలుసుకుంటూ డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే ఈ నెల 12న అర్ధరాత్రి నుంచి సమ్మెకి సిద్ధమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరీల నిర్ణయంలో జరిగిన పొరపాట్ల వల్ల 2022 నుంచి ఒక్కో కార్మికుడు లక్షలాది రూపాయలు జీతం నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్, పార్కు, వెహికల్ డిపో మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. 13వ రోజు ఉద్యమంలో భాగంగా కార్మికులు అలంకార్ ధర్నా చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షులు దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కార్మికుల వేతనాలతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కార్మికుల 13,000 మందికి జీతాలు పెంచమని ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, మున్సిపల్ మంత్రిని దాదాపు 20 సార్లు కలిశామని, సంతకాలు సేకరించి మంత్రికి అందజేశామని చెప్పారు.
అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా 8న అర్ధనగ్న ప్రదర్శనలు, 9న ఒకరోజు సమ్మె, 10న రౌండ్ టేబుల్ సమావేశాలు, 11న బైక్ ర్యాలీలు, 12న ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి జీవోలు రాకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం జీతాలు పెంచాలని, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మేము పెంచుతామనే మాట చెప్తున్నారు తప్ప ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు, కేటగిరీలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పుడు సరిదిస్తారు, తల్లికి వందనంతో సహా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి ఇంతవరకు గ్యారెంటీ లేదు. అందుకే మేము మా కార్యాచరణ ప్రకటించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు జరుగుతున్నాయి. రేపు అర్ధనగ్న ప్రదర్శనలు, ఎల్లుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా పాల్గొంటున్నారు. 11వ తారీఖు అన్ని పట్టణాల్లో బైక్ ర్యాలీలు, 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు కానీ, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ కార్మికుల సంక్షేమ పథకాలు కేటగిరీల్లో జరిగిన అన్యాయాలు సరిదిద్దమని నిరవధిక సమ్మెకి వెళ్ళబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తాత్సారం చేయకుండా కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ జరపాలి. జాయింట్ మీటింగ్ జరిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేని పక్షంలో సమ్మె జరిగితే, ప్రజలకు ఇబ్బంది వస్తే దీనికి నైతిక బాధ్యత, పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సమ్మెలోకి దిగబోతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో పడేటువంటి ఇబ్బందులు ప్రజానీకానికి కలగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో చేద్దాం, వాళ్ళు అలాగే చేస్తారులే అని చెప్పనేటువంటి ఆలోచన కనుక మీ నుండి వచ్చేటట్టు అయితే దానికి ప్రభుత్వమే మూల్యం చెల్లించక తప్పదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కరెంటు ఛార్జీలు పెంచావు, ఆస్తి పన్నులు పెంచావు, నీటి ఛార్జీలు పెంచావు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచావు. ఇన్ని రకాలైనటువంటి ఛార్జీల భారం ప్రజల మీద పడతా ఉంది. ఆస్తి పన్నుల యొక్క భారం అద్దెదారుల మీద పడతా ఉంది. ఈ రకమైనటువంటి దానికి పరిష్కారం ఎవరని చెప్పి అడుగుతున్నాం. అందుకనే ఎప్పటికైనా సరే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్య న్యాయసమ్మతమైనటువంటిది. విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్తింపచేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రథం సెంటర్ నుంచి లెనిన్ విగ్రహం వరకు ప్రదర్శన, అనంతరం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ సంఘం విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు 1 టౌన్ పాతబస్తీలోని విఎంసీ సర్కిల్ 1 కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కాస్, మున్సిపల్, పారిశుద్ధ్య, ఎన్ఎంఆర్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం వల్ల వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందటం లేదన్నారు. చాలని జీతాలతో పనిచేయడం కాకుండా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ పథకాలు అందకుండా అయిపోతోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఉండాలని 2 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఈ సంవత్సరం నుంచి కనీస వేతనం 32,000 చేయాలని కమిటీ తీర్మానించిందని చెప్పారు. పాతదాన్నే ఇప్పటి వరకు అమలు చేయకుండా ఉండడం దారుణమన్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు, పార్కు కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, వారిని పర్మనెంట్ చేయాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెట్టే రీతిలో కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని చెప్పారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 9న పని బంద్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని నిర్ణయించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సంవత్సరాలను బట్టి మరి పారిశుద్ధ్య కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు కానీ, అలాగే పార్కు కార్మికులు కానీ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. పర్మనెంట్ చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ కార్మికులకు గుర్తించాలని, ప్రస్తుతం ఇప్పటికైనా కానీ మరి అన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నట్టు మరి కూటమి ప్రభుత్వం వీరందరినీ కూడా పర్మనెంట్ చేసి వీరందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి పని గంటల్లో మరి
మార్పులు తీసుకొచ్చి అన్ని రకాలుగా మరి కార్మిక రంగాల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంది. ఇందులో భాగంగా మరి దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన మరి సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగింది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా పనిబంద్ చేసి ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయాలని అనుకోవడం జరిగింది. ఆ 9వ తారీఖు కార్యక్రమాన్ని కూడా కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని కోరుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. దీనిలో భాగంగానే కార్మికులను కటిక బానిసలు చేసే ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, దానిలో భాగంగా రేపు 9వ తారీఖున సార్వత్రిక సమ్మె మన రథాన్ సెంటర్ కాడి నుండి లెనిన్ విగ్రహం వరకు ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. దీనిలో ముఖ్య భాగంగా మున్సిపల్ ఎంప్లాయీస్ ఎప్పుడో నుండి చేస్తున్న వారికి పర్మనెంట్ చేయాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలన్నీ వారికి వర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటూ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ ధర్నా ఇక్కడ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వైద్య విద్యని పేదలకు దూరం చేసే విధంగా ప్రైవేటు విధానాన్ని అవలంబిస్తున్నారని, దీనివల్ల లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఎంబీబీఎస్ విద్యను కొనలేని స్థితి ఏర్పడిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 వైద్య కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి వైద్య కళాశాలలకు 150 సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు వచ్చాయన్నారు. మిగిలిన వైద్య కళాశాలలకు సీట్లు ఎన్ఎంసీ ద్వారా అనుమతులు వచ్చే సమయానికి ప్రభుత్వం మారిందన్నారు. పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె వైద్య కళాశాలలకు మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవన్నారు. కానీ సీఎం చంద్రబాబు పాడేరు వైద్య కళాశాలను 50 సీట్లు మాత్రమే పరిమితం చేశారని తెలిపారు. ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాసి పేద విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలనే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటు పరం చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ ఆరోగ్య శాఖ మంత్రి కానీ, సీఎం కానీ, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం ప్రశ్నించకుండా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు లేకుండా ఇక్కడ ఫీజులు చెల్లించలేక లక్షల రూపాయలు చెల్లించే ఆర్థిక స్తోమత లేక విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థులకి గత 13 నెలల నుంచి సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పర్మనెంట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఫీజులు లేవు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో 30% ఫీజులు పెరిగాయి. మెడికల్ కళాశాలలో కొత్త సీట్లు రాకపోగా ఉన్న మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా దుర్మార్గమైంది. కులగణనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ అన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ 30 ఏళ్ల క్రితం ఎంఆర్పీఎస్ పుట్టిందని గుర్తు చేశారు. 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలులో మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవాడ గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ, పరిసిపోగు రాజేష్లు కలిసి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో 31 సంవత్సరాల క్రితం ఎంఆర్పీఎస్ ఏర్పాటైందన్నారు. అప్పటి నుంచి సమాజంలో అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకుంటూ ఉద్యమాలు నిర్వహించామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ మాదిగ సమస్యలపై చర్చించేలా ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం హర్షణీయమని అన్నారు.
ఆ తీర్పు వెలువరించిన వెంటనే 2 తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్న సంగతి గుర్తు చేశారు. 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 31 ఏళ్ల ఉద్యమంలో అమరులైనందరికీ ఈ సభలో ఘన నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలాల నుంచి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం కోసం 31 సంవత్సరాల కాలంలో ఆత్మహత్య చేసుకొని మరి బలిదానం అయినటువంటి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం, వారి కుటుంబాలను పిలిచి కుటుంబాలకు సన్మానం ద్వారా మీ ద్వారా మీ పిల్లల ద్వారా మేము ఈరోజు వర్గీకరణ సాధించుకున్నామని చెప్పి వాళ్ళకి కృతజ్ఞతగా మరి వాళ్ళకు కూడా ఘన సన్మానం చేయబోతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమానికి ఇప్పుడు బయలుదేరబోతా ఉన్నాం. రాష్ట్ర నలుమూల నుంచి ఘనంగా మరి వేలాది మందిగా వచ్చి వారికి ఘన నివాళులు, 2 ప్రభుత్వాలకి కృతజ్ఞత చాటి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ పోరాటం చేస్తూ ఈ మాదిగ నాయకులు అట్లాగే పార్లమెంట్లోనూ ఎక్కడెక్కడ ఎవరెవరిని కలవాలి వాళ్ళందరినీ కలుస్తూ కూడా పంజాబ్ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందంజ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆగస్టు 1వ తారీఖున ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చట్టం చేసింది కాబట్టి సుప్రీంకోర్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా వాళ్ళంతా చదువుకొని ఉన్నత చదువుల్లో ఉండి వాళ్ళతో పాటు ఈక్వల్గా ఓసీలతో పాటు ఈక్వల్గా ఉండటానికి మాకు అవకాశం కలగజేసిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 4 గంటలకి ఒంగోలులో జరగబోతున్న ఎంఆర్పిఎస్ మహామేళాన్ని విజయవంతం చేస్తారని చంద్రబాబు తెలియజేస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 44వ పుట్టినరోజు వేడుకలను విజయవాడలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ధోని భారీ కటౌట్ను ఏర్పాటు చేసి చెన్నై సూపర్ కింగ్స్ జెండాలు చేతబూని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. వేడుకలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండలి రాజేష్ మాట్లాడుతూ కెరీర్లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత్ కెప్టెన్గా ఎన్నో మరపురాని విజయాలు అందించిన నాయకుడిగా ధోని స్థానం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ పదిలంగా ఉంటుందన్నారు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం, విజయాల్లో వినయంగా ఒదిగి ఉండటం వంటి లక్షణాలే ధోనిని అభిమానులకు మరింత చేరువ చేశాయని వెల్లడించారు. ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శైలజ థియేటర్ వద్ద ఈరోజు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, అంతేకాకుండా కేక్ కటింగ్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మన భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు ఎంఎస్ ధోని గారు ఎక్కడో రాంచీలో 1981లో జన్మించి ఈరోజు యావత్ ప్రపంచంలో క్రికెట్ చరిత్రలోనే 28 సంవత్సరాల నుంచి ఎప్పుడా అనే నిరీక్షణకి 28 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి ప్రపంచ కప్పు వన్డేలో మనకి విజయం సాధించి కప్పు తీసుకొచ్చడంలో ధోని గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అంతేకాకుండా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కూడా మనకి కప్పు తీసుకురావడానికి ధోని గారు చేసినటువంటి పాత్ర అద్భుతం, అమోఘం. అక్కడతోనే ఆగకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినటువంటి ప్రతి ట్రోఫీలో కూడా ఆయన మనకు భారతదేశానికి కప్పు తీసుకురావడం, ఏకైక కెప్టెన్, ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోని గారు చేసినటువంటి ఆయన క్రీడా స్ఫూర్తి ఎంతో అద్భుతం, అమోఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.